ఎపిసోడ్ 42. తను ఎంత అడుగుతున్నా మాట్లాడకపోయేసరికి కోపం వచ్చి చెప్తావా చెప్పవా అని అరిచేశాడు గట్టిగా లక్కీ. వాడి అరుపుకి బెదిరి వణుకుతూ తన వైపు చూస్తుంటే దాని కళ్ళల్లోని బెదురు చూసి కాస్త నెమ్మదించి ప్రేమగా హత్తుకొని సారీ బేబీ ప్లీజ్ చెప్పవా వేడుకున్నాడు దీనంగా. వాడి బాధ చూడలేక వాడి ఒడిలో సైడ్కి కూర్చొని దూరంగా పడిన మొబైల్ని అందుకొని మళ్ళీ టైప్ చేయడం మొదలుపెట్టింది లీలా. యువతలి ఘాటుకే ప్రాణం పోయినంత పని అయితే అవతలిది మరీ ఘోరంగా కోసేశారు. దెబ్బకు ముల్లో కళ్ళు కనిపించేంత నొప్పి తీసింది. ఎవరు అని అడగాలన్నా నా నోరు పెగల్లేదు. నేను కింద పడి నొప్పితో గిలగిలా కొట్టుకుంటుంటే ముందరుండే మిగతా ఇద్దరు కూడా దగ్గరకు వచ్చారు. నా వెనక ఇద్దరుండి నన్ను కదలకుండా పట్టేసుకుంటే నా ముందర ఉన్న ఇద్దరు రక్తం కారుతున్న నా నోటిని బలవంతంగా ఓపెన్ చేసి నాలుక బయటికి లాగి ఏదో మందు, అది ఎలా ఉందో కనిపించలేదు. మసకైపోయాయి నా కళ్ళు. చిన్న సూది గుచ్చుకున్న మంటకి అదిరిపడి కళ్ళు విశాలంగా చేసి చూస్తే అప్పటికే ఏదో మందు నా నాలుకకి ఇంజెక్ట్ చేసి నన్ను చూసి నవ్వుతూ పైకి లేచాయి అని టైప్ చేసి వెంటనే డిలీట్ చేసి లేచారు అని సరిచేసింది. తన గాబరాకి వాడి కళ్ళు చిట్లించాడు. నన్ను కింద పడేసి నా ముందరకొచ్చి వాళ్ళ ముఖాలకున్న ముసుగులు తీసేశాయి. మళ్ళీ అలానే పొరపాటున దాని మనసు చెప్పకూడదు అనుకుంటున్నా దాని చెయ్యి నిజాన్ని బయటికి రప్పించేస్తుంది. మళ్ళీ అలానే టైప్ చేసిన పదాన్ని తీసేశారు అని సరిచేయగానే వాడి బుర్రలోని అనుమానం బలపడింది. అనుమానం రేగుతున్నా ఏం తెలియనట్టుగా దాని వేళ్ల వైపే చూశాడు. తన చూపులు చూసి తనేం డౌట్ పడలేదు అనేసి కాస్త ఊపిరి పీల్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసింది. వాళ్ళని చూడగానే షాక్ అయిపోయా. వాళ్ళకి నేనేం చేశానో అర్థం కాలేదు. గొంతు పెకిలించి గట్టిగా అడగాలనిపించింది బావా, కానీ మాటనే కాదు గొంతు నుంచి చిన్న సౌండ్ కూడా బయటికి రాలేదు. నాకేమయ్యిందో ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. తనకాలాడాను, చాలా చాలా తనకాలాడాను చేతికి వేసిన ప్లాస్టర్ని పీక్కోవడానికి. రాలేదది. గొంతులో ఏదో తెలియని మంట చాలా ఘోరంగా వచ్చింది. అదేదో భగభగమంటూ మండి నిప్పుల్ని మింగితే ఎంత మంట తీస్తుందో అంత మంట తీసింది. నోరంతా కాలిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే నన్ను చూసి నవ్వుతున్నారు వాళ్ళు. ఇక దాని ఏడుపు ఆగలేదు. ఫోన్ని అలానే వదిలేసి బోరుమంది. దాని ఏడుపు చూస్తేనే వాడి గుండెల్లో నిప్పులు కురుస్తున్నాయి. వాళ్ళెవరో తెలియదు. వాళ్ళ చావంతా ఇంత కాదు నా చేతుల్లో. కసిగా అనుకుంటూనే దాన్ని భద్రంగా దాచేసుకున్నాడు వాడి గుండెల కౌగిల్లో. దానికి ఏడవద్దు అని చెప్పడం లేదు, గుండె భారం పోతేనే మంచిది అని. భారం తగ్గేదాకా ఏడ్చేసి మళ్ళీ ఫోన్ని తీసుకొని వాళ్ళలా నవ్వుతుంటే నా బ్రెయిన్ అక్కడే ఆగిపోయింది బావా. తెలీదు, అక్కడున్న ఏ ఒక్కరికి కూడా నేను ఏనాడు ఏ అపకారం తలపెట్టలేదు. కానీ అంత కక్ష నాపై ఏంటో నాకు అర్థం కాలేదు. అంత చేసినా ఇంకా చాలేదేమో. చచ్చిన పాముని ఇంకా చంపడం కోసం మీదకొచ్చి కడుపులో తన్నారు. దెబ్బకు రక్తం కక్కుకున్నా. నా ప్రాణం అక్కడే పోయింది అనుకున్నాను బావా. మెల్లిగా కళ్ళు మూతలు పడ్డాయి. వాళ్ళని చూస్తూనే కనులు మూసేశాను. పూర్తిగా స్పృహ కోల్పోయేంత వరకు కొడుతూనే ఉన్నారు. పూర్తిగా కోల్పోయాక ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. కళ్ళు తెరిస్తే ఇంట్లో ఉన్నాను. గొంతు తెరిచి మాట్లాడదామన్న మాట బయటికి రాలేదు. ఫోన్ని వదిలేసి వాడి మెడను బలంగా కరుచుకుని పోయింది. దాన్ని బలంగా పట్టుకొని చిన్నగా వెన్ను నిమురుతూ అయిపోయార్రా వాళ్ళెవరైనా, నా చేతిలో వాళ్ళ చావు మూడింది. చింత నిప్పుల్లాంటి కళ్ళతో రగులుతూనే కసిగా అనుకున్నాడు తనలో తానే. ఇటు లక్షా లీలల కథ, అటు కేవీ కరణ్ల కథ అన్నీ ఒకేసారిగా జరుగుతున్నాయి. కాకపోతే మేము టైమింగ్స్ని మెన్షన్ చేయడం లేదు. వీ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ 2 గంటల నుంచి ఊరంతా తిరుగుతూ ఎక్కడికి వెళ్తుందో తెలియక పిచ్చిదానిలా కావాలనే తనను చూసి అలా చేస్తుందేమో అనేసి ఇక తిరిగే ఓపిక తనకు లేక ఆటోని ఓవర్టేక్ చేసి తన ముందు బైక్ని ఆపుదామనుకున్న టైంకి ఒక చిన్న ఇల్లు ముందు ఆటోని ఆపేసి ఆటో అతనికి డబ్బులిచ్చి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది శిల్ప. ఎవరిల్లిది అనుకుంటూనే తను లోపలికి వెళ్ళిపోయేంత వరకు చూసేసి తను వెళ్ళాక మెల్లిగా లోపలికి నడిచాడు కరణ్. అప్పుడే లోపలికి వెళ్ళి చుట్టూరా అంతా చూస్తున్న దాని ప్రాణానికి ఎవరిదో అలికిడి వినిపించి టక్కున డోరు వెనక్కి వెళ్ళి దాక్కొని సరిగ్గా కరణ్ లోపలికి రాగానే దబ్బున తన నెత్తిన హ్యాండ్ బ్యాగ్తో కొట్టేసింది. అబ్బా దెయ్యం, అలా కొట్టవేంటే అని అరిచాడు కరణ్. అక్కడ కరణ్ని అస్సలు ఊహించని పాప బిగుసుకుని పోతే తలను రుద్దుకుంటూ ఆ పక్కనే ఉన్న మంచంపై కూర్చొని అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? ఇంటి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తున్నావా?
సూటిగా అడిగేసరికి తడబడి, సారీ సార్, సారీ, ఎవరో అనుకుని చూసుకోగా కొట్టేశాను, సారీ సారీ అని 10 సార్లు చెప్తుంటే, ఓకే ఓకే కూల్, ముందు తమరు ఇక్కడ ఏం చేస్తున్నారో కాస్త వివరిస్తారా మేడం? దాన్నే చూస్తూ వెటకారంగా అడిగాడు కరణ్. అతని మాటలకి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ, అది అది ఇక్కడ మా ఫ్రెండ్ ఉండేది, దాన్ని కలవడానికి వచ్చాను, కానీ అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించట్లేదు. కంగారులో నిజమే చెప్పింది కానీ భయపడుతూ చెప్పేసరికి నొసలు ముడివేసి అనుమానంగా చూశాడు. తన అనుమానపు చూపులకి గతుక్కుమని, నిజమేనండి అమాయకంగా చెప్పింది. దాని అమాయకపు మాటకి కామ్ అవుతూ, ఓకే నమ్ముతా, మరి తమరి ఫ్రెండ్ని కలవడానికి ఇంత అర్ధరాత్రే టైం దొరికిందా? పైగా అక్కడ డెలివరీ అయిందని తెలిసి కూడా చూడ్డానికి వెళ్ళలేదు ఎందుకు? కోపంగా అడిగాడు. అతని ప్రతి మాటకి ఉలిక్కి పడుతూ భయపడుతూ గుండెల్లో పెరిగిన బెదురుతూనే, అది నా ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం ఉంది అంటేను నేను సడన్గా ఇటు రావాల్సి వచ్చిందండి. యాక్చువల్గా పొద్దున్న అత్త వాళ్ళతో గుడికి వెళ్ళేసి వచ్చాక వదినికి పెయిన్స్ వచ్చాయి, వాళ్ళతో పాటే వెళ్దామని డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపు వాళ్ళు వెళ్ళిపోయారు. సరేలే అని ఆటో తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యేలోపు నా ఫ్రెండ్ కాల్ చేసి ఏదో ప్రాబ్లం అంటే ఇలా వచ్చాను. అది చెప్పే కట్టుకథని అంతా కిటికీ దగ్గర సైడ్కి కూర్చొని కాళ్ళని ఊపుతూ వింటూ, అయిపోయిందా? ఇదిగో ఇక్కడ నా చెవుల్లో ఏమైనా ఫ్రెష్గా పూలు కనిపిస్తున్నాయి ఏంటి అని చూపిస్తుంటే తొంగి చూసి, లేవండి అమాయకంగా చెప్పింది. దాని మాటకి ఒళ్ళంతా కాలుతున్నా అంత అమాయకంగా చెప్పిన మాటకి పెరిగిన కోపం చప్పున చల్లారిపోయింది కరణ్కి. ఇప్పుడు నిజం చెప్పు మళ్ళీ అడిగాడు కాస్త గట్టిగా. నిజంగా ఇదే నిజమండి నమ్మించడానికి ప్రయత్నించింది. చెప్ నార్మై, ఎప్పుడో సాయంత్రం 8:30కి బయలుదేరితే అర్ధరాత్రి దాటిన నువ్వు ఇక్కడికి చేరుకోలేకపోయావా? కోపంగా అరుస్తూ దాని మీదకి వెళ్తూనే అడిగాడు కరణ్. తన ప్రతి మాటకి అదిరిపడుతూ తన మీదకొస్తుంటే వెనక్కి జరుగుతూ తెగ వణికిపోయింది శిల్ప. తన కళ్ళలోని కోపాన్ని చూసి దాని ముఖంలో నిజమైన భయాన్ని గమనించి కాస్త వెనక్కి తగ్గి, చూడు శిల్ప, నాకు నిజం మాత్రమే కావాలి. నా టైం వేస్ట్ చేయకుండా నీ అంతట నువ్వుగా చెప్పేస్తే ఎంత వీలైతే అంత శిక్ష తగ్గించడానికి ట్రై చేస్తా. అలా కాదు కూడదు అని మొండికేసావంటే మాత్రం అంటూ రివాల్వర్ని తీసి చూపిస్తుంటే తను దేని గురించి అడుగుతున్నాడో అర్థమయ్యి కూడా కావాలని అర్థం కానట్టుగా నటిస్తూ, అసలు మీరు దేని గురించి అడుగుతున్నారండి? మాట పూర్తి కాకముందే దాని గొంతు పట్టుకొని ఒత్తుతూ, నా దగ్గర నకరాలు ఆడక శిల్ప, లీలా విషయంలో నీ హస్తం లేదు చెప్పు. దాని కళ్ళలోకి చూస్తూ, ఆ రోజు లీలాకి అలా జరిగిన టైంలో నువ్వు అక్కడ లేవు, అసలు ఆ సగాల్లో కూడా కనిపించలేదు. అండ్ తను మళ్ళీ తిరిగి కోలుకునేంత వరకు తన రూమ్ బయట నుంచే నక్కి చూసావు. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఆ రోజు నీపై అనుమానం వచ్చే నీ రూమ్ బయట కెమెరా పెట్టించా. లక్కీగా నాకు ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు కాబట్టి ఇంతవరకు నువ్వు నక్కిన విషయం లక్కీతో చెప్పలేదు. అలాగే ఇందాక లీలా జరిగిన విషయం అంతా చెప్పేటప్పుడు నువ్వెందుకు అంత షాక్కి గురయ్యావు? ఎవరు నిన్ను చూసుకోలేదు అనుకుంటున్నావు కదా? లక్కీగాడి గురించి చాలా తక్కువ అంచనా వేశావు. వాడికి ఏదైనా నచ్చడం చాలా కష్టం. ఇన్ కేస్ ఒక్కసారి అది వాడికి నచ్చిందని తెలిస్తే మాత్రం చచ్చేంత వరకు వదలడు, అది వస్తువైనా బంధమైనా. అందులో వాడిని నేను చాలా బాగానే చదివాను. అందుకే లీలా కేసు ఎంత కష్టపడి ఇన్వెస్టిగేట్ చేసినా చిన్న క్లూ కూడా వదలలేదు కదా నాకు అంటూ విసురుగా దాన్ని వదిలేసి, లీలా వాడి ప్రాణం, అది నేను వాడి కళ్ళల్లో ఎంతో స్పష్టంగా చూశాను. తనకేమైందో ఇప్పటికీ వాడికి ఒక క్లారిటీ లేదు కాబట్టే అంత కామ్గా ఉన్నాడు. నిజం బయటపడిన మరో నిమిషం నీ పీకలో గుణపం దించుతాడు అనగానే గొంతు పట్టుకోవడం వల్ల వచ్చిన దగ్గుతో దగ్గుతున్నది కాస్త తన మాటలకి దడుచుకొని ప్రాణభయం పట్టుకొని లేచి పారిపోవాలని చూసింది. దాని ప్రవర్తనకి వంకరగా ఒక నవ్వు నవ్వి తన కాలి దగ్గర ఉన్న చిన్న కుర్చీని ఒక్క తన్ను అలా తన్నగానే అది విసురుగా వెళ్ళి దాని కాళ్ళకి కొట్టుకొని బోర్లా పడిపోయింది అమ్మా అంటూ. ఆరాంగా దాని దగ్గరకు వస్తూ కుర్చీ తీసి దాని ముందర కూర్చొని, బయటపడ్డావు, ఇంకెక్కడికి తప్పించుకుంటావు, అది నా నుంచి సూటిగా చూసేసరికి గుండెలదిరి, ప్లీజ్ ప్లీజ్ అండి మీ కాళ్ళు మొక్కుతా అంటూ తన కాళ్ళని పట్టుకొని, ఆ టైంలో లీలాపై కోపంతో ఏదో తనని బెదిరించి ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని అలా వీడియో ఆఫ్ చేశాను. కానీ తన ప్రాణాల మీదకి రప్పించాలని నేను అస్సలు అనుకోలేదు ఏడుస్తూ చెప్తుంటే అప్పటికీ నమ్మని కరణ్ దాని బుగ్గలు పట్టుకొని ఒత్తుతూ, ఇది ఇంకో డ్రామానా అనగానే కళ్ళలోకి చూస్తూ అడ్డంగా తలని ఊపి, ఇది చేసింది వేరే వాళ్ళు, తనను అలా కొట్టమని కొడదాము అని నాతో ప్లాన్ చేసింది వేరే వాళ్ళు, కానీ తన గొంతు పోవడానికి కారణం ఎవరో నాకు తెలీదు.
అసలు తనకి గొంతు పోయిందన్న సంగతి తెలిసిందే నాకు ఈరోజు. నిజంగా తనని బెదిరించాలని నేను అనుకుంటే కొడదామని ఇంకొక చెప్పారు. అనుకున్న ప్రకారమే తనని ఎలా తీసుకెళ్ళింది, ఏం చేసింది మొత్తం చెప్పేసింది ఏడుస్తూనే. అది వింటేనే కరణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఒక ఆడపిల్లపై మరి ఇంత ఘోరమా అని కోపం వస్తున్నా అణుచుకుంటూ, కొడదామని చెప్పిన వాళ్ళెవరు? గుడ్ల నిండా కళ్ళతో నిప్పులు కక్కుతూనే అడిగాడు కరణ్. ఆ ప్రశ్నకి గుటకలు మింగుతూ, చెప్తే మీరు నమ్ముతారా? ఆ మాటల్లో ఏదో తేడా కొట్టి, చెప్పి చూడు వెనక్కి జరిగాడు. మరు నిమిషమే అది చెప్పిన పేరు విని నమ్మలేక దాని చెంప చెల్లుమనిపించాడు. ఆ ఫోర్స్కి అది ఎంతో అందంగా నేలను ముద్దాడి నోటి నుంచి కారుతున్న రక్తాన్ని చూసుకుంటూ విరక్తిగా ఒక నవ్వు నవ్వి, చెప్పాను కదండి మీరు నమ్మరని. అబద్ధాలు చెప్తే నాలుగు చీరేస్తా. మళ్ళీ గొంతు పట్టుకొని కళ్ళలోకి చూశాడు. ఈసారి ఆ కళ్ళల్లో నిజాయితీ మాత్రమే కనిపించింది. ఎలాంటి మోసం కానీ అబద్ధం కానీ కనిపించలేదు. అది చూడగానే అదిరిపడి వెనక్కి జరిగాడు కరణ్. ఎవరూ నమ్మలేరు నిజం చెప్తే. పాపం లీల, అది నిజంగానే పిచ్చిది అంటూ ఏడుస్తూ, తనపై కక్షతో బుద్ధి మందగించి ఇంత నీచానికి దిగజారాను. పాపం మేమంతా కలిసి ఇంత చేసినా అది మమ్మల్ని కాపాడుతూనే వచ్చింది తప్ప ఎక్కడా ఎవరికి ఒక్క మాట చెప్పలేదు. అది బంగారం అండి. నా జీవితంలో దాని కాళ్ళ కడిగి నెత్తిన చల్లుకున్నా నేను చేసిన పాపం పోదు. నన్ను చంపేయండి. నన్ను ఈ లోకమంతా ఒక దోషిగా చూస్తే నేను భరించలేను. నేను చేసిన తప్పుకి నన్ను చంపేయరా ప్లీజ్ అంటూ తన చేతిలోని గన్ని లాక్కోవడానికి చూస్తుంటే విసురుగా వెనక్కి లాగేసుకున్నాడు కరణ్. అలానే కిందికి వాలిపోయి నేలను గట్టిగా కొడుతూ బోర్న ఏడుస్తూనే కూర్చుంది శిల్ప. కరణ్ మైండ్ ఇక్కడ లేదు. అది చెప్పిన మనిషి చుట్టూరానే తిరుగుతుంది. అసలు తనెలా, ఎందుకు? వీటికి సమాధానం లేదు తన దగ్గర. బ్లాంక్ అయిపోయిన మెదడుతో ఎంత ఆలోచించినా మెదడు హీట్ ఎక్కడమే తప్ప కూల్ అవ్వడం లేదు అనేసి బయటికి వెళ్ళిపోయాడు. తన మెదడుని స్తంభింపజేసిన ఆ వ్యక్తి ఎవరంటారు? మీకేమైనా తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి, సరేనా? మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఇట్లు మీ సౌజీ ప్రియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.